లింగా, ఐ లైక్ యువర్ టచ్. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి? కడుపు కకృతి. మీకు రామాయణం అంటే బాగా ఇష్టం, రైట్? రైట్. కానీ కొంచెం లెఫ్టిస్ట్ లో మాట్లాడతారు. సరే, లెఫ్ట్. యు ఆర్ వెరీ ఫన్నీ. వెరీ. రాముడు. రాముడి పక్కన ఉడత. ఉడత పక్కన ఎవరు? జాంబవంతుడా? ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి? నాకు మాత్రమే కాదండి, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి తీరాలి. మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు, కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు. మీరు వేసే స్టైల్ ని బట్టే మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు. ఏంటండి ఇది పనికిమాల విషయాలని? హస్తవాసి, కలరు, పెయింటింగ్, పోలీసులని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్. మళ్ళీ మొదలెట్టారా? మీకు బోర్ కొడుతుంది కనుక నేనేం అడిగినా చెప్పడం లేదు, కానీ నేనెలా కాదే, చాలా విషయాలు తెలుసుకోవాలి. లింగం, ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేత్తో పెయింటింగ్ వేస్తారు? ఏ ఎఫెక్ట్ కోసం? ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం. లింగం, ఏంటండి, మొదట్లో టవల్తో తుడిచేవాడిని, ఇప్పుడు చేతితో తుడుస్తున్నాను అంతే. మీరు చేయబట్టుకోండి. టవల్ ఫర్ టెక్స్చర్, రైట్? లెఫ్ట్. రైట్ రైట్. ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలంటారు? నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తానని తెలియాలి, అంతే కదా. దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడి నా ప్రాణం తీస్తున్నారు? ఇదేం కొత్త టెక్నిక్ కాదండి, రాముడి కాలం నుంచి ఉంది. రాముడు లంకకి ఎలా వెళ్ళాడు? అది హనుమంతుడు. తెలుసండి. తెలుసు కదా, బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు. అప్పుడు ఉడత ఏం చేసింది? హెల్ప్ చేసింది. దానికి రాముడు ఏమన్నాడు? థాంక్స్ అన్నాడు. ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడుంది? ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ఒళ్ళు నిమిరాడు. అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద 3 గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. ఐ లైక్ యువర్ టచ్. దాని వదిలేండి, మన గురించి మాట్లాడాలి. దాని గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పాను? అయ్యో, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. అది వదిలేసి దొంగ తిరుగుడు రామాయణ మాట్లాడుతూ కూర్చున్నారే. మధున పాట నువ్వా, ముంబై మోడల్ నువ్వా, డాయన నీడ నువ్వా అమ్మాయి. Gypsy, Mate, Pepsi, Pepsi, Chupante, Mixi, beauty, sexy, sexy. Hip hop, you don't stop. Here we go. Hip hop, you don't stop. Body, gypsy, mate, Pepsi, Pepsi, Chupante, mixi, beauty, sexy, sexy.
Nike model tu kya, Diana Nida tu kya, Amai. Blood pressure ఎక్కువ చేస్తే పాడే కీబోర్డ్ అయిపోయే నా మేజర్ స్కేల్ మైనర్ స్కేల్ నీలో చూసా నువ్వా ముంబాయి మోడల్ హై క్యా దయానా నీడ నువ్వా అమ్మాయి ఏమిటిది టైం ఏంటి కాలేజ్కి వెళ్ళవా ఐ లవ్ యూ ఈ క్యాప్షన్ సూపర్బ్ పెయింటింగ్ ఓహో ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్షనా ఏంటి మీనింగ్ 2 బ్లూస్ ఉన్నాయి చూడు లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యూ అని చెప్పినట్టుంది కదా నో మధ్యలో ఇంకొకటి ఉంది ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్ ఒకే అబ్బాయి 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యూ విడివిడిగా చెప్తున్నట్టుంది లింగం ఇది లింగం వేసిన పెయింటింగా అవును నీకెలా దొరికింది అతనే ఇచ్చాడు అతనే ఇచ్చాడా కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో పరిచయం నువ్వు అవన్నీ ఎప్పుడో అయిపోయాయి నీకు అతను ముందే తెలుసా నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు నేను పెయింటర్ ని పట్టేశాను ఏంటి నువ్వు అనేది అవును లింగం వేసిన పెయింటింగ్ నీది ఆ పెయింటరే నావాడు వాట్ యు మీన్ ఐ లవ్ లింగం నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు ఏమిటి నువ్వు మాట్లాడేది లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అన్నాడు అయ్యయ్యో మోసపోయామే ఆ లింగం ఒకే దెబ్బకి 2 పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు పద అటు ఇటు తేల్చేద్దాం పద కొంచెం పెయింట్ అయ్యరా నేను పెయింటర్ నువ్వే పెయింటర్ ఏమన్నా అజంతా పెయింటింగ్ వేయమన్నా అలా మార్కే పెయింట్ వేయమన్నా నేను స్నానం చేయాలరా ఆనం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది నేను వెళ్ళి నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా నూనె అంటుకుని స్నానం చేయొచ్చు అరే చెప్పాను పచ్చాయి అయ్యో జరుగు ఎట్టరా పెయింట్ చేయడం అలా పట్టుకుని చెప్పొద్దు చేసి చూపించు అవును పెయింట్ చేస్తున్నాడు జరుగు నేను చూస్తాను అయ్యో నువ్వు వెళ్ళు లేదు నువ్వు వెళ్ళు లేదు నువ్వు వెళ్ళు అయ్యో నువ్వు వెళ్ళు ఎవరది ఏయ్ రా సారీ నేను చూస్తున్నది కళా లేక నిజమా పెయింట్ నేను వచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా
తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను. తెల్లారుజామున కలొస్తే ఫలిస్తుందంటారు, కానీ ఇంత తొందరగా ఫలిస్తుంది అనుకోలేదు. నువ్వు మామూలు సుందరివి కాదు, స్వప్న సుందరివి. ఏంటి ఏంటి చూస్తున్నావు? ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ నెక్కర్ వేసుకుని అల్మారా పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనా? దీంట్లో తప్పే ఉంది. పెయింటింగ్ అవుతుంది, అల్మారా బాగుపడుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఏది మళ్ళీ చెప్పండి. ఒకే దెబ్బకి 2 పిట్టలు. వినపడిందా? ఏది మళ్ళీ చెప్పండి. నువ్వు అడిగితే 1000 సార్లు చెప్తాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఓ సారీ, మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు, ఏమైనా తీసుకుంటావా? పెప్సీ. వద్దు. ఓ దండ వదిలే. నువ్వే చెప్పు. నేనే చెప్తాను. నా కాలేజ్ కి టైం అయింది. సాయంత్రం 6 గంటలకు డ్రైవింగ్ లో మీట్ అవుదాం. మర్చిపోవుగా? నువ్వు పెట్టిందా? లేదు, నీకు ఛీ! మెరుపు తీగ నడిచిపోతోంది. ఏమన్నాడు? నీకు చెప్పాడే ఒకే దెబ్బకి 2 పిట్లని. అదే నాకు చెప్పాడు. ముక్కు మీద ఏంటి తెల్లగా? అవల్ మర్చిపోయాను. మొహానికి అందరూ పసుపు పూస్తారు, ఈ నాకు పెయింట్ పూసాడు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. నాకు 6 6 గంటలకు గంటలకి డ్రైవింగ్ సంగతి మర్చిపోవద్దు. ఓకే. ఏంటి All the best. Go. ఇంకా 6 గంటలకు అపాయింట్మెంట్ ఉందంటే వేడెందుకు సిగ్గుపడుతున్నాడు? నన్ను చూసి కంగారు పడుతున్నావా? ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. నీకు అర్థమైంది. నువ్వు చెప్పేలోగా నాకు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి. అవును, ఇంత పెద్ద పెయింటర్వి అలమారకు పెయింట్ వేస్తున్నావేంటి? పనికి పని. నేను చెప్తాగా, పనికి పని అవుతుంది, అలమార పెయింటింగ్ అవుతుంది. షార్ట్కట్లో ఒకే దెబ్బకి 2 పిట్లు అంటున్నావా? ఒకే దెబ్బకి 2 పిట్టలంట. కరెక్ట్. నాతో కూడా అదే డైలాగా. పాత సారథిని మార్చగలవా? లిపి. ఈ రోజు 6 గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా? నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా. వేరే అపాయింట్మెంటా? నా కోసం మార్చుకోకూడదా? డబ్బుల వ్యవహారం తినేశాను. ఇంటికి ఇప్పుడు ఏమంటావు? 8 గంటలకైతే వస్తాగా. మాట మార్చవుగా. పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మాట మార్చను. పెయింటింగ్ పెయింటింగ్ పెయింటింగ్. అయ్యో, ఇక్కడ నచ్చుందా? అయ్యో, ఏం విసురా? నీకు పెయింట్ పూసాడా? ఒకే దెబ్బకి 2 పెట్టెలని కూడా చెప్పాడు. ఏంటి? చెప్పాడా? విషయం చెప్తే నువ్వు బాధపడతావు. ఏంటిది? నేను ప్రేమించేది డబ్బు కోసం. 6 గంటలకి మీట్ అవుతానన్నది కూడా డబ్బు కోసమేనా? You cheat! Yes, come in. నువ్వు వస్తావని తెలుసు. వన్స్ మోరా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. Stop it! సాయంత్రం 6 గంటలకు వద్దు, 8 గంటలకు వస్తావా? 8 గంటలకంటే రాలేవు. ఏ నాకు తెలుసురా. రా అంటావా? జానకితో కులకాలి. ఎవరా జానకి? ఎవరా జానక? నేనే రాజాన. సుందరి ఎవరివే? నటించకురా సుందరి. ఇతనెవరు? నటించకే. తెల్లారే వరకు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది. వీడే మనల్ని మోసం చేసిన లింగం. లింగం? పిలిచావా? లింగం. అతను ఎందుకు లింగం అంటున్నావు? నువ్వు ఇతని లింగం అనగానేది నేను అతని లింగం అనకూడదా? నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. ఇది నా సుందరి. ఇది నా జానకి. అర్థం కాలదా? సుందరిని నేను, జానకిని నువ్వు, కలిశావు గనకెయ్యి. ఓహో, ఆహా, ఇతర పెయింటర్ అయి ఉంటాడు. చేతిలో బ్రష్ ఉంది. ఆయన చేతిలో కూడా బ్రష్ ఉంది. నోట్లో ఉందే. ఇంతకీ ఎవరు పెయింటరు? మరి నువ్వు ఎలా ఉంది? అయ్యో, ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉంది. అయ్యో, ఓర్నమెంట్. ప్లీజ్ నాకొద్దు. ఇది నీ కాదమ్మా. ఏం చేస్తున్నా? ఏంటిది? బావా, ఇప్పుడు తెలిసిందా? ఇలాగ పెయింటింగ్లు అమ్మా. ఇలాగా? నీది బొమ్మేసే తెలివి, నాది అమ్మేసే తెలివి. ఇప్పటికైనా అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా మేమిద్దరం చెడ్డవాళ్ళం కాదు. అన్ని ఈ పిల్లల కోసం చేశాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా? లవ్ ఉందా? ఏంట్రా 2 సార్లు అన్నావు? ఇద్దరం ఉన్నాం కదరా. ఓ చెప్పండి, మీకు కావాల్సింది లవ్వా డబ్బా?